కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వీధి వీధి తిరుగుతూ వారి సమస్యలను వింటూ ఓటర్లకు టీడీపీ మేనిఫెస్టోని వివరిస్తూ ప్రచారం కొనసాగిస్తున్నారు. ఈసారి కళ్యాణదుర్గంలో టీడీపీ జెండా ఎగరవేసి చంద్రబాబుకి గిఫ్ట్గా ఇస్తా అంటున్న కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబుతో మా ప్రతినిధి యోగానంద్ ఫేస్ టు ఫేస్. అభ్యర్థి ప్రచారంలో దూసుకుపోతున్నారు. దాదాపు అన్ని విలేజ్ విస్తృతంగా కవర్ చేస్తూ ఎస్సీ కాలనీలో కూడా భారీ ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు కళ్యాణదుర్గం టీడీపీ అభ్యర్థి సురేంద్రబాబు ఉన్నారు. అన్న, చెప్పండి, ఎలా సాగుతుంది ప్రచారము? మొదట్లో ప్రచారం టికెట్ వచ్చినప్పటికీ ఇప్పటికీ టీడీపీలో మార్పులు ఎంత వేగం మీకు కనిపించింది? ఇక్కడ చాలా అద్భుతంగా సాగుతుంది. ఈరోజు ఇక్కడ రావడం నిజంగా ప్రజలందరూ కూడా మేము ఎస్సీ కాలనీలో ప్రచారం చేస్తున్నాం, చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ముందుకి ఇప్పటికీ ప్రతి చోట కూడా చేరికలు చాలా పెరిగాయి. చాలామంది కూడా పార్టీలోకి ఆకర్షితులై చేరుతున్నారు. ప్రతిరోజు కూడా 500-600 నుంచి 1000 మంది దాకా పార్టీలోకి వస్తున్నారు. వారు ఆహ్వానిస్తున్నాం. ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమైన విసుకొచ్చింది అందరికీ. అందులో భాగంగానే చాలామంది చేరుతున్నారు. ఇప్పుడు మేము నడుస్తున్న రోడ్లన్నీ కూడా తెలుగుదేశం హయాంలో వేసిన రోడ్లే. ఎంతో అద్భుతంగా అప్పుడు రోడ్లు వేశారు. ఎంతో అద్భుతంగా రోడ్లు వేశారు. ఇప్పుడు వీళ్ళకి గత 4.5 సంవత్సరాలు ఏ ఒక్క పథకం కానీ ఏ ఒక్క రోడ్లు కానీ ఏది కూడా లేవు. ఏదో ఒకరికి ఉన్న ఇంట్లో ఒకరికో లబ్ధి ఉండే అవకాశం ఉంది. చంద్రబాబు నాయుడు కాబోయే ముఖ్యమంత్రి ఆయన అయిన తర్వాత 4000 పెన్షన్ ఇస్తాడు. ఉచిత బస్సు సౌకర్యం కావచ్చు, మళ్ళీ నిరుద్యోగులకు 1500 కావచ్చు. ఇట్లా రకరకాల స్కీములన్నీ కూడా చంద్రబాబు నాయుడుకు పెట్టారు. వాళ్ళందరికీ కూడా ఇవ్వడం ఖాయం. ఎందుకంటే ఆయన ఎప్పుడైతే ఇస్తాడో ఆయన ఇవ్వాలనుకున్నారు కూడా మనకి మోడీ గారు కూడా భాగస్వాములు ఉన్నారు. ఆ మోడీ గారి సపోర్ట్తో కూడా మనం అన్నీ అమరావతి కట్టుకోవచ్చు, రకరకాల అభివృద్ధి చేసుకోవచ్చు. ఎప్పుడైతే రోడ్డు కానీ, నీళ్లు కానీ, స్కూళ్ళు కానీ, యువతకు ఉపాధి కానీ ఎప్పుడైతే ఉంటాయో మనం రాష్ట్రం కానీ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. దాంట్లో చంద్రబాబు నాయుడు గారి దీంట్లో నేను కూడా నాకు చేతనంత వరకు అభివృద్ధి చేస్తానని ఆశిస్తున్నాను. అంటే మీరు గతంలో టికెట్ వచ్చినప్పుడు ప్రచారం మొదలుపెట్టిన ఈ రోజు వరకు రిసీవింగ్ ఎలా ఉంది? ప్రజల రిసీవింగ్ కానీ మిమ్మల్ని కళ్యాణదుర్గం మొత్తం కూడా చాలా బాగుంది. రిసీవింగ్ మాత్రం అద్భుతంగా ఉంది. ఇంతకు ముందు 2 గ్రూపులుగా ఉండేవి. ఇప్పుడు అందరూ ఒకే గ్రూప్, చంద్రబాబు నాయుడు గ్రూప్ కింద వచ్చారు. ఒకే గ్రూప్ కింద ఉన్నారు. ఆ సమస్య కూడా ఏదీ లేదు. కాబట్టి ఇప్పుడు అందరూ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే దృఢ సంకల్పంతో ప్రజలు ముందుకు సాగుతున్నారు. ఖచ్చితంగా కాబోయే 40-50 రోజుల లోపల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావడం ఖాయం. జూన్ 4వ తారీఖు ఆయన ప్రమాణ స్వీకారం కానీ లేదా 5వ తారీఖు కానీ ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని తెలియజేస్తున్నాను. అంటే పింఛన్ల పంపిణీ ఇప్పటికీ డబ్బులు లేవంటూ కూడా ప్రభుత్వము టీడీపీ నింద మోపేందుకు కూడా ప్రయత్నిస్తోంది. డబ్బులు లేకుండా చేసి వాలంటీర్లు లేకుండా చేశారంటూ కూడా మీపై నింద మోపే ప్రయత్నం చేస్తుంది. ఇపై ఏమంటారు మీరు? అసలు అది మన చీఫ్ సెక్రటరీ గారికి తెలుసు. వాలంటీర్స్తో ఇవి పెన్షన్స్ పంపకూడదని. అయినా కూడా లాస్ట్ మినిట్ వరకు దాన్ని ఆలస్యం చేసి కోర్టు డెసిషన్ వచ్చేంత వరకు ఆయన వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. ఆయన యాజ్ ఎ చీఫ్ సెక్రటరీగా ఆయన నిర్ణయం తీసుకొని ఒక వారం ముందే పలానోళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయాలంటే ప్రతి ఇంటికి చేరేది. ఉద్దేశంగా అది చంద్రబాబు నాయుడు మీద రాజకీయం కోసమే ఆయన ఉద్దేశంగా డిలే చేయడం. ఈరోజు అది డిలే కావడానికి 2 రోజులు డిలే కావడానికి కారణం ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన చీఫ్ సెక్రటరీగా ఉన్న జవహర్ రెడ్డి కావచ్చు, ఇంకొక ఆయన మురళీధర్ రెడ్డి కావచ్చు. ఇలా ప్రతి సందర్భంలో వాళ్ళు చేసుకుంటూ పోవడం, ప్రజలను ఇబ్బంది పెట్టడం వాళ్ళకి అలవాటే. అందులో భాగంగానే ఇది కూడా ఇబ్బంది పెట్టారు. ఈరోజు అన్నీ కూడా సచివాలయాల్లో సక్రమంగా వాళ్ళకి ఏదైతే ఉందో పెన్షన్స్ అందడానికి మా తెలుగుదేశం పార్టీ నుంచి కూడా వాళ్ళ సహాయ సహకారాలు అందిస్తున్నాం. ఇప్పుడు మొత్తం చూసుకుంటే కళ్యాణదుర్గంలో ఎంత మెజార్టీ చౌక శ్రీధరబాబుకి అంటే? మెజారిటీ అనేది ప్రజల నిర్ణయం. కానీ అత్యంత మెజారిటీ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అది ఎంత అనేది త్వరలో తెలియజేస్తాం. అంటే సరే, మేము ఎమ్మెల్యేగానే చూడొచ్చా చంద్రబాబుని, మంత్రిగా కూడా చూడొచ్చు అంటే? అది పార్టీ అధిష్టాన నిర్ణయం, నా నిర్ణయం కాదు. పార్టీ ఎలా నిర్ణయిస్తే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం. చూసిన దాదాపుగా పార్టీ ఏం చెప్తే అది చేయడానికి సిద్ధం. దాదాపుగా కళ్యాణదుర్గంలో సార్ భారీ బడ్జెట్తో టీడీపీ గెలవబోతుంది. ప్రజలు మమ్మల్ని అద్భుతంగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఎక్కడా కూడా పొరపాటు లేకుండా అందరినీ కలుపుకొని ముందుకు వెళ్తున్నాను. టీడీపీలో ఇక్కడ ఎలాంటి గ్రూపులు లేవు. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళి సార్ చంద్రబాబు నాయుడుకు గిఫ్ట్గా ఇస్తామంటూ కూడా కళ్యాణదుర్గాన్ని గిఫ్ట్గా ఇస్తామంటూ కూడా సురేంద్రబాబు ధీమా వ్యక్తం చేస్తారు. వీడియో ప్రసాద్ టీవీ కళ్యాణదుర్గం నుంచి.